జూబ్లీహిల్స్‌లో ఇంతకుముందే నేను అన్నట్టు మైనారిటీ ఓట్లు 1,30,40,000 వరకు ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఓట్లు. వాళ్ళని ఆకట్టుకునేందుకే అజారుద్దీన్‌ని క్యాబినెట్‌లోకి తీసుకున్నారని ఒకటి. రెండోది వాళ్ళకు ఎంఐఎం కొంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది కాబట్టి ఎంఐఎం మద్దతు కాంగ్రెస్‌కి ఇచ్చింది. ఆ ప్రభావం ఉండదంటారా ఈ ఎన్నికల్లో? ఎంత ప్రభావం ఉంటుందో మీరు చూస్తారు 14 నాడు. ఎందుకంటే మా విశ్వాసం ఏంటంటే ప్రజలుగా ఓట్లేస్తారు. వాళ్ళ అల్టిమేట్గా మైనారిటీ అయినా మెజారిటీ అయినా ఎవరికి ఏం వచ్చింది ఈ ప్రభుత్వంలో? సరే మైనారిటీ అనుకుందాం. 4,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. ఆ 4,000 కోట్ల బడ్జెట్కి అదనంగా 1,000 కోట్లతో ఏవో స్కీములు తెస్తామన్నారు. 4,000 కోట్లు కాదు 400 కోట్లు ఇచ్చారా? కనీసం ఖర్చు పెట్టారా? 10%. ఇంత మోసం చేసిన తర్వాత మైనారిటీలు ఎందుకు కొట్టేస్తారు? మైనారిటీ సప్లాన్ అన్నారు. ఇప్పుడు మా ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల మేము రిపీటెడ్గా ఒక మైనారిటీ మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడంటే నిన్న హడావుడిగా ఈరోజు అజారుద్దీన్ గారిని మంత్రి చేశారు. నేను అడుగుతా ఉన్నా, అజారుద్దీన్ గారిని మంత్రి చేశారు, ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారు? ఆయన మొత్తం ఇప్పటికే ఆయన త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. నాకు తెలిసి ఇది మరొకసారి మైనారిటీలను మోసం చేయడానికి టెంపరీగా మినిస్ట్రీ ఇచ్చారు ఆయనకి. ఎలక్షన్ తర్వాత తీసేస్తారేమో నాకైతే అది కూడా డౌట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేస్తాడు. అజారుద్దీన్ గారి మంత్రివర్గంలో కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఆయన తాత్కాలికంగానే ఉంటాడేమో నేను అనుకుంటాను.